విజయకిరణ్ గారు, యాక్చువల్గా నక్సలైట్లు టీడీపీ అనగానే వెంటనే గుర్తొచ్చేది 2003 గుర్తులేదు నాకు, లో అలిపిరిలో జరిగినటువంటి క్లైమర్ బాంబ్స్ పెట్టి నక్సలైట్లు చంద్రబాబు నాయుడు గారిని చంపడానికి ప్రయత్నం చేసింది. అందరికి వెంటనే గుర్తొచ్చేది అది. అంటే దీని అర్థం టీడీపీ యొక్క పెట్టుబడిదారి వ్యవస్థకు కొమ్ము కాసేటటువంటి పార్టీ అనేది నక్సల్స్లో ఉన్నటువంటి భావనని క్లియర్గా అర్థమవుతుంది. సరే, ఇప్పుడు నక్సల్స్ వీక్ అవ్వచ్చు, కానీ మీరేమన్నా ఆ పెట్టుబడిదారులకి మాత్రమే అటువైపే మా ఆలోచన విధానం ఉంటుంది, దాని ద్వారానే డెవలప్మెంట్ సాధ్యపడుతుంది, దాని ద్వారా కొంతమంది ప్రజలు ఇబ్బంది పడినా పర్లేదు అనే వాటిని అనేటువంటి పార్టీ లక్షణాలను ఏమన్నా మీరేమన్నా మార్చుకున్నారా? అలాగే ఓవరాల్గా ఈ నక్సలైట్ యొక్క ఉద్యమం అణిగిపోవటం దగ్గర, లేదంటే కనుక వారు ఈ రకంగా లొంగిపోవటం పట్ల మీకున్నటువంటి అవగాహన ఏంటి? సార్, మీకు ప్యానల్ సభ్యులు ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నక్సలైట్లకి సంబంధించి వారి పట్ల మనస్ఫూర్తిగా చెప్తామండి. పల్నాడు ప్రాంతంలో పుట్టి పెరిగి అనేకమైనటువంటి అణిచివేతలు, దారుణాలు, దౌర్జన్యాలు, అనేకమైనటువంటి కుల వివక్షలు, అస్పృశ్యత, అనేకమైనటువంటి అంశాల్లో నుంచి వచ్చినటువంటి అనేక మంది గొప్ప గొప్ప మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు, కులాలతో సంబంధం లేకుండా అగ్రవర్ణాల వాళ్ళు నక్సలైట్ ఉద్యమంలో పాల్గొన్నారు. అదేవిధంగా బాగా ఉన్నతమైనటువంటి చదువులు ఉన్నవారు, ఉద్యోగాలు ఉన్నవారు కూడా వాటినన్నిటిని కూడా త్యజించి నక్సలిజంలో చేరి అనేకమైనటువంటి వ్యవస్థలు ఏదైతే పేదల పట్ల, బలహీనుల పట్ల అణిచివేత ధోరణితో వాళ్ళని వేధించుకు తింటున్నారో వాళ్ళందరికీ కూడా ఒక సింహస్వప్నంలాగుండి సత్వర న్యాయం చేసినటువంటి అనేకమైనటువంటి సందర్భాలు గతంలో ఉన్నటువంటి పరిస్థితి మనం అందరం కూడా చూసాం. నేను కళ్ళారా చూసినటువంటి పరిస్థితి, విన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే మోడరైజేషన్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రపంచం మొత్తం కూడా పెట్టుబడులకు సంబంధించి, పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించి అనేకమైనటువంటి అంశాలు ఆంధ్రప్రదేశ్లో వచ్చిన సందర్భంగా అనేకమైనటువంటి ల్యాండ్కి సంబంధించి రకరకాలైనటువంటి పెట్టుబడులు వస్తున్న సందర్భంగా కొన్ని పరిస్థితుల్లో నక్సలైట్లు చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూసినటువంటి మాటే. అంటే చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేసినంత మాత్రాన కేవలం చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడిదారుల కోసం మాత్రమే పనిచేశారా అనేటువంటి పరిస్థితి లేదు. ఆయన తీసుకొచ్చినటువంటి అనేకమైనటువంటి రెవల్యూషనరీ రిఫార్మ్స్ వల్ల ఈ రోజున తెలంగాణ ప్రాంతం ఎక్కడ ఎలా ఉండేటువంటి తెలంగాణ ప్రాంతం ఏ విధంగా అయిందో కూడా మనం చూస్తా ఉన్నాం. ఇంకా మనం పెట్టినటువంటి మీరు తీసుకున్నటువంటి అంశం నిజంగా నేను చెప్తా ఉన్నానండి. నేను ఈరోజు వాళ్ళ 4వ డిబేటు ఎక్కడికి వెళ్ళినా సరే తిరుమల లడ్డు గురించో, లేదు ఎర్రంనాయుడు గారు మాట్లాడిన దాని గురించో, లేదు సునీల్ నాయక్ గురించో, ఇవి తప్ప సమాజంలో ఉన్నటువంటి అనేక రుగ్మతలకు సంబంధించి ఎంతో వారి యొక్క ప్రాణాలని తృణప్రాయంగా త్యజించి ముందుకెళ్ళినటువంటి ఇటువంటి నక్సలైట్లకు సంబంధించిన అంశంలో చర్చ ఎవరన్నా పెడతారంటే ఎక్కడా కూడా పెట్టినటువంటి పరిస్థితి లేదు. ఇంకొకటి నేను సురేష్ గారు ఒక్కడే చెప్పదలుచుకున్నాను, మీరు తీసుకున్నటువంటి ఈ సబ్జెక్ట్కి మాత్రం నిజంగా మీకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్తా ఉన్నానండి. ఇంకొక మాట మాత్రం తప్పకుండా చెప్పాలండి, వీళ్ళు ఎవరు కూడా శరణము అనేటువంటి పరిస్థితే లేదు. శరణమా మరణమా అని మనం పెట్టాం, కానీ వాళ్ళు శరణం అనేటువంటి పరిస్థితి లేదు. మారుతున్న కాలమాన పరిస్థితుల ప్రకారం ఈ రోజున ఆయుధంతో ఏమి కూడా సాధించేటువంటి పరిస్థితి కనపడని సందర్భంగా జనజీవన స్రవంతిలో రావటం ద్వారా ప్రజలతో పాటు ప్రజల మధ్య ఉంటూ వారి యొక్క సమస్యలపైన పోరాటం చేయడానికి మరొక అవకాశాన్ని వాళ్ళు వాడుకుంటారే తప్ప శరణం అనేటువంటి పరిస్థితి వాళ్ళది ఉండదు అనేది నాకు దృఢమైనటువంటి విశ్వాసం కూడా ఉంది. ఇంకా ఇప్పుడు రాజకీయంగా మాట్లాడాలంటే చాలా అంశాలు ఉంటాయి, కానీ వీరికి సంబంధించిన ఇటువంటి మంచి సబ్జెక్ట్లో మనం వేరే విధమైనటువంటి అంశాలని తేకుండా ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నానండి. వారు చేసినటువంటి అంటే ఈ ప్రతి వ్యవస్థలో కూడా కొన్ని తప్పులు ఉంటాయి. నక్సలైట్లకు సంబంధించిన అంశంలో కూడా కొన్ని సందర్భాల్లో పొరపాట్లు జరుగుతూ ఉంటాయి, తప్పులు కూడా దొరికినటువంటి పరిస్థితులు కూడా అనేకమైనటువంటి మనం చూసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా మన భారతీయులు మనతో పాటు పుట్టి పెరిగిన వారు, వారేమి వేరే దేశానికి సంబంధించి శత్రు దేశానికి సంబంధించిన వారు కాదు. వారందరికి కూడా ఇట్లా
వాళ్ళు లొంగిపోయేటువంటి అవకాశం, మళ్ళీ తిరిగి జనజీవన స్రవంతిలో తిరిగి వారు వచ్చేటువంటి అవకాశం కల్పించి దానికి బాటలు వేసేటువంటి పరిస్థితి ఉన్నటువంటి దాన్ని మాత్రం ఖచ్చితంగా అందరం కూడా హర్షించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా వారు లేరని సంపదల్ని ఎవరైనా దోచుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఈ ఉద్యమం మళ్ళీ మొలకెత్తింది తప్ప ఎక్కడా కూడా ఒక భావజాలం అనేటువంటిది భూమి ఉన్నంత వరకు ఉంటుంది. కాబట్టి ఆ భావజాలాన్ని మనం ఎన్ని కొత్త కొత్త వ్యవస్థలు వచ్చినా లేదు టెక్నాలజీ వచ్చినా తాత్కాలికంగా వాళ్ళు ఆపగలుగుతారే తప్ప వ్యవస్థలో మనం చేసేటువంటి తప్పుల్ని పూర్తిగా ఆపనంత కాలం, ఏ అంశం పైన అయితే వాళ్ళు అడవిలు పాట పట్టారో ఆ అంశాలని మనం అడ్రస్ చేసి ప్రభుత్వాలుగా చేయనంత కాలం ఈ భావజాలం అనేటువంటి పోయేటువంటి అంశమే ఉండదు. కాబట్టి ఈ క్రమంలో ఆ చనిపోయిన అమరవీరులు అందరికి కూడా మరొకసారి నివాళులు తెలియజేస్తూ ఇంకా కూడా రాని వారు ఉంటే వారు కూడా జనజీవన స్రవంతిలో కలవాలని మాత్రం కోరుకుంటా ఉన్నానండి. రైట్ సార్, అప్రిషియేటెడ్, బాగా మాట్లాడారు.